రామాపురంలో సంక్రాంతి సందడి నెలకొంది. పండుగ వాతావరణం ఊరంతా కనిపిస్తుంది. శారదా ప్రసాదుల ఇల్లు కూడా పండక్కి ముస్తాబవుతుంది. పెద్ద కోడలు అనామికది పేద కుటుంబం, కాని గుణం బంగారం. రెండో కోడలు అవని, మూడో కోడలు అంజలి ఇద్దరూ బాగా ధనవంతుల ఇళ్ల నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళిద్దరికీ తమ ఆస్తి పట్ల గర్వం ఎక్కువ. అనామికను పేదదానిగా చూస్తూ చులకన చేయటం వారికి బాగా అలవాటు. ఒకరోజు శారద హాల్లో కూర్చొని పండక్కి కావాల్సిన సరుకుల లిస్టు రాస్తూ ఉంటుంది. ప్రసాద్ పేపర్ చదువుతూ ఉంటాడు. అనామిక వంటింట్లో నుంచి టీ తీసుకుని వస్తుంది. మావయ్య, టీ తీసుకోండి. అత్తయ్య గారు, మీకు కూడా. అప్పుడు ప్రసాద్, శారద ఇద్దరూ టీ తీసుకుంటారు. ఎమ్మా అనామిక, టీ చాలా బాగా పెట్టావమ్మా. ఈ చలిలో ఈ ఎల్లం టీ తాగుతుంటే ప్రాణం లేచొచ్చినట్టుంది. అవును అనామిక, నీ చేతి వంటలో ఏదో మాయ ఉందమ్మా. అన్నట్టు పండగ దగ్గర పడుతుందిగా, సరుకు లిస్ట్ రాస్తున్నాను. నీకేమైనా ప్రత్యేకంగా కావాలా? నాకేం వద్దులే అత్తయ్య. పూజకి కావాల్సిన సామాగ్రి, ఇంటికి కావాల్సిన సరుకులుంటే చాలు. కొత్త బట్టలు పోయిన పండక్కే తీసుకున్నాం కదా, ఈసరికి పర్వాలేదులేండి. ఇంతలో అవని, అంజలి చేతుల్లో పెద్ద పెద్ద షాపింగ్ బ్యాగులతో లోపలికి వస్తారు. అబ్బబ్బబ్బా, అనామిక అక్క, ఎప్పుడు ఆ పొదుపు మంత్రం ఎందుకు? సంక్రాంతి అంటే కొత్త బట్టలు, కొత్త నగలుండాలి కదా. అవునక్క, మన స్టేటస్కి తగ్గట్టు మనం ఉండాలి. చూడు అత్తయ్య, మేము ఈసారి పండగ కోసం పట్టు చీరలు, డిజైన్ జ్యువెలరీ తెచ్చుకున్నాం. ఒక్కో చీర ఖరీదు 20,000 రూపాయల వరకు ఉంది. 20,000? ఒక్క చీరకే డబ్బులున్నాయి కదా అని ఇట వృధా చేయడం ఎందుకమ్మా? ఓహో అత్తయ్య, మళ్ళీ మొదలు పెట్టేశారా? మా నాన్న మాకిచ్చిన డబ్బుతో మేము కొనుక్కున్నాము. ఇందులో తప్పేముంది? అయినా పేదవాళ్ల గురించి ఆలోచించడానికి మాకేం కర్మ పట్టలేదు. అది అనామిక అక్క చూసుకుంటుందిలేండి, తనకు అలవాటే కదా. అవని, పేదరికం అనేది శాపం కాదు, అదొక పరిస్థితి అంతే. డబ్బుంటే గొప్పవాళ్ళు అయిపోరు, గొన్ను ఉంటేనే గొప్పవాళ్ళు అవుతారు. నీతులు చెప్పడం మొదలు పెట్టింది. నీ దగ్గర డబ్బు లేదు కానీ గుణ గురించి మాట్లాడతాం. మా దగ్గర డబ్బుంది కాబట్టి మేము ఎంజాయ్ చేస్తాం. అమ్మా అంజలి, అవని, మీ అక్కనట్టా కించపరచటం మంచి పద్ధతి కాదమ్మా. తను మీకంటే పెద్దది, మర్యాద ఇవ్వటం నేర్చుకోండమ్మా. మావయ్య, మర్యాద అనేది స్థాయిని బట్టి ఉంటుంది. మా స్థాయి వేరు, తన స్థాయి వేరు. చాలా ఆపండి, పండగ పూట గొడవలు ఎందుకు? అందరూ కలిసిమెలిసి ఉండండి అమ్మా అని చెబుతుంటే ఎప్పుడు డబ్బు గొడవేనా? సరే అత్తయ్య, మేము గొడవ పడట్లేదు, వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం. అన్నట్టు ఈ సంక్రాంతికి ఊర్లో ముగ్గులు పోటీలు పెడుతున్నారంట కదా? అవును, ఈసారి మన ఊరు గుళ్ళో ముగ్గులు పోటీ ఉంది. గెలిచిన వాళ్ళకి అమ్మవారి చేతుల మీదుగా పట్టు చీర, బంగారు నాణెం బహుమతికి ఇస్తారంట. బంగారు నాణమా? వావ్! అయితే ఈ పోటీలో ఖచ్చితంగా నేనే గెలుస్తాను. నా దగ్గర ఉన్న ఆర్ట్ మెటీరియల్స్, కలర్స్ ఎవరి దగ్గర ఉండవు. నువ్వు గెలుస్తావని ఎలా అనుకుంటున్నావక్క? నేను సిటీ నుంచి స్పెషల్ రంగోలీ కిట్ తెప్పించాను. అందులో ఉండే రంగులు మెరుస్తాయి తెలుసా? ఆ పోటీలో గెలిచేది నేనే. అత్తయ్య, నేను కూడా ఆ పోటీలో పాల్గొనొచ్చా? నువ్వు ముగ్గులు వేస్తావక్క? బియ్యం పిండితో చిన్న చిన్న చుక్కలు పెట్టి వేసే ముగ్గులు ఇప్పుడు ఎవరు చూడట్లేదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అవునక్క, అక్కడ కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది. నీకెందుకు చెప్పు అవమానం? హాయిగా ఇంట్లోని కూర్చొని వంట చేసుకోరాదు? ఎందుకమ్మా అట్ట మాట్లాడతారు? అనామిక అక్కడ ముగ్గులు వేయడం వచ్చుగా, తను కూడా పాల్గొనిద్దిలే. ఎవరు గెలుస్తారో ఆ రోజు చూసుకుందాం. అవునవును, ఎవరి ప్రతిభ ఏంటో పోటీలో తెలుసుద్ది, మాటల్లో కాదు. ఆ మాటతో అవని, అంజలిలు కోపంగా తమ గదుల్లోకి వెళ్తారు. అనామిక మాత్రం మౌనంగా ఆలోచిస్తూ ఉంటుంది. తన దగ్గర ఖరీదైన రంగుల్లేవు, కొత్త సామాగ్రి లేదు. కాని తన దగ్గర అమ్మ నేర్పిన విద్య, ఓపిక ఉన్నాయి. వాటితోనే పోటీకి సిద్ధమవ్వాలని నిర్ణయించుకుంటుంది. ఇక రోజు రాత్రి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. అనామిక వడ్డిస్తూ ఉంటుంది. రమేష్, సురేష్, అరుణ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమే, ఈసారి పండక్కి నాన్నగారు ఇచ్చిన బోనస్ మొత్తం షాపింగ్కి తగలేసామంట కదా? ఏవండి, మీకేం తెలీదు. మన స్టేటస్ మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం ఖర్చు అవుద్ది. నువ్వు కూడా తక్కువేం కాదు, ఆన్లైన్లో ఏవేవో ఆర్డర్ చేసావు. అబ్బో, మీ అన్నయ్య గారి భార్యలాగా నేను పిసినారిని కాదు. నాకు నచ్చింది నేను కొనుక్కుంటాను. అయినా అనామిక అక్క, నువ్వు ఈ పండగకి ఏం కొనుక్కున్నావు?
నేను నా భర్త కోసం ఒక జత బట్టలు అత్తయ్య మామయ్యలకి బట్టలు తీసుకున్నాను. నాకు పోయిన ఏడాది అమ్మిచ్చిన చీరుంది, అది కట్టుకుంటాను. అనామిక, నేను నీకు కొత్త చీర తీసుకోమని చెప్పాను కదా, ఎందుకని తీసుకోలేదు? ఏవండి, మనకున్న దానిలో సర్దుకుపోవాలి. అనవసరమైన ఖర్చులు ఎందుకు? అయినా ఆ చీర చాలా బాగుంటుంది. చూసారా మావయ్య, పేదరికం అంటే ఇదే, ఉన్న దాంట్లో సర్దుకుపోవాలంట. మాలాగా దర్జాగా బ్రతకడం వీళ్ళకి రాదు. అమ్మా అవని, దర్జా అనేది బట్టల్లో ఉండదమ్మా, మనసులో ఉండాలి. అనామిక త్యాగం గొప్పది. కుటుంబాన్ని ఎట్టా నడపాలో తనకి బాగా తెలుసు. ఓహో, మావయ్య ఎప్పుడు పెద్ద కోడల్ని వెనకేసుకొస్తారు. సర్లేండి, రేపు ముగ్గుల పోటీ ఉంది కదా, అందులో మా టాలెంట్ చూపిస్తాము. అప్పుడైనా మమ్మల్ని మెచ్చుకుంటారో లేదో చూద్దాం. ముగ్గుల పోటీ విషయం పక్కన పెట్టండి. రేపు ఉదయాన్నే భోగి మంటలు వేయాలి. అందరూ తొందరగా లేవాలి. అత్తయ్య, నేను ఉదయాన్నే లేవలేను, చాలా చలిగా ఉంటుంది. నేను 8 గంటలకు లేస్తానులేండి. నేను కూడా అత్తయ్య, నా బ్యూటీ స్లీప్ పాడైపోతుంది. భోగి మంటలంటే పొగ దుమ్ము నాకు పడదు. పర్వాలేదు అత్తయ్య, నేను రమేష్ లేచి ఏర్పాట్లు చేస్తాం. మీరు విశ్రాంతి తీసుకోండి. చూశారా, దీన్నే బాధ్యత అంటారు. ఇంటి పెద్ద కోళ్ళంటే ఎట్టా ఉండాలి. మీకు కేవలం మీ సుఖాలే ముఖ్యం. నాకు ఆకలేదు, నేను పడుకుంటున్నాను. నేను కూడా, ఈ ఇంట్లో మాకు విలువ లేదు. అలా చెప్పి అవని అంజలి కోపంగా వెళ్ళిపోతారు. సురేష్ అరుణ్లు తలలు పట్టుకుంటారు. అమ్మా, వాళ్ళనేం అనకండి, వాళ్ళ పెంపకం అలా ఉంది. పెంపకం అట్ట ఉందని పద్ధతులు మార్చుకోకూడదు. రేపొద్దున పిల్లలు ఇప్పుడు తలకేమి నేర్పిస్తారు? కోప్పడకండి అత్తయ్య, వాళ్ళు కూడా మెల్లగా మారుతారులేండి. రండి, భోజనం చేయండి. అలా అనామిక ఎంత మంచిగా చెప్పినా అవని అంజలిల మనసుల్లో మాత్రం అనామికపై అసూయ ద్వేషం అలాగే ఉన్నాయి. రేపు జరగబోయే ముగ్గుల పోటీలో అనామికని ఎలాగైనా ఓడించి తమ గొప్పతనాన్ని నిరూపించుకోవాలని వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. మరుసటి రోజు ఉదయం ఇంటి ముందు అనామిక రమేషు భోగిమంటలు వేస్తూ ఉంటారు. శారదాప్రసాదులు చలిగాచుకుంటూ ఉంటారు. సురేష్ అరుణ్లు బయటకొస్తారు. అవని అంజలి మాత్రం బాల్కనీలో నిల్చొని చూస్తూ ఉంటారు. అనామిక, ఆవు పిడకలు తీసుకురా, మంట బాగా వస్తుంది. ఇదిగోనండి మావయ్య గారు, చలి తగ్గుతుందా? హాయిగా ఉందమ్మా, పండగ కలంతా మీ ఇద్దరి వల్లే వచ్చింది. ఆ మేడ మీద ఉన్న మహారాణులు కిందకి దిగిరారుగా. అలా ఉండగా బాల్కనీలో అవని అంజలి మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావంజలి, ఆ పొగలు ఎలా పనిచేస్తున్నారో. మనమైతే ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేం. అవునక్క, మన స్కిన్ పాడైపోదు. అయినా మనం పోటీకి సిద్ధమవ్వాలి. నేను ఇంటర్నెట్లో లేటెస్ట్ రంగుల డిజైన్స్ని డౌన్లోడ్ చేశాను. నేను స్పెషల్ స్టెన్సిల్స్ కొన్నాను. రంగులు చల్లితే చాలు, డిజైన్ అదే వచ్చేస్తుంది. మన చేతికి మట్టి అంటదు, కష్టం అంతకన్నా ఉండదు. సూపర్ ఐడియా. అనామిక అక్క పాపం బియ్యం పిండితో గంటలు గంటలు కష్టపడి వేస్తుంది. మనం నిమిషాల్లో వేసేసి ప్రైజ్ కొట్టేయాలి. ఖచ్చితంగా ఆ బంగారు నాణం నాదే. అలా భోగి పండుగ గడిచిపోయింది. మరుసటి రోజు సంక్రాంతి పండుగ. ఊరి గుడి ఆవరణలో ముగ్గుల పోటీకి భారీ ఏర్పాట్లు జరిగాయి. ఊరి ఆడపడుచులంతా అక్కడికి చేరుకున్నారు. రంగురంగుల ముగ్గులతో ఆ ప్రాంతమంతా కలకల్లాడుతోంది. శారద తన ముగ్గురు కోడళ్లతో కలిసి గుడికొచ్చింది. ఇక ఆ రోజు గుడి ఆవరణలో పోటీ ప్రాంగణంలో చాలామంది మహిళలున్నారు. జడ్జిలుగా ఊరి పెద్దలు, పూజారి గారు ఉన్నారు. అవని, అంజలి ఇద్దరూ తమ ఖరీదైన కిట్లతో సిద్ధంగా ఉన్నారు. అనామిక ఒక చిన్న సంచిలో బియ్యం పిండి, పసుపు, కుంకుమ, కొన్ని ఆకులు, పూలు పట్టుకుని నిల్చొని ఉంది. ఏంటక్క, కేవలం బియ్యం పిండి పూలే తెచ్చావా? రంగులేవి? నాకు రంగులు కొనటానికి స్తోమత లేదులే అవన్నీ. అయినా మన సాంప్రదాయం ప్రకారం ముగ్గంటే బియ్యం పిండితోనే వేయాలి. అదే లక్ష్మీదేవికి ఇష్టం. ఓహో, మళ్ళీ మొదలు పెట్టావా? ఇక్కడ అందం చూస్తారు, భక్తి కాదు. నువ్వు ఆ తెల్ల పిండితో ఏం వేస్తావో చూద్దాం. అందరికీ నమస్కారం. ఈనాటి ముగ్గుల పోటీకి స్వాగతం. నియమాలు అందరికీ తెలుసు కదా. గంట సమయం ఉంది. ఎవరి ముగ్గు అందంగా అర్థవంతంగా ఉంటుందో వారే విజేతలు. సమయం మొదలైంది. ఇక ఆ సమయంలో విజిల్ మోగగానే అందరూ ముగ్గులు వేయటం మొదలు పెడతారు. అవని తన స్టెన్సిల్స్ తీసి నేల మీద పెట్టి దానిమీద రంగులు చల్లటం మొదలు పెడుతుంది. చాలా సులభంగా, వేగంగా డిజైన్ వచ్చేస్తుంది. అంజలి తన ఫోన్లో ఉన్న డిజైన్ని చూస్తూ
ఖరీదైన గ్లిట్టర్ పౌడర్స్ వాడుతూ ముగ్గేస్తూ ఉంటుంది. అనామిక మాత్రం కళ్ళు మూసుకొని ఒక్క క్షణం దేవుణ్ణి తలుచుకుంటుంది. ఆ తర్వాత బియ్యం పిండితో చుక్కలు పెట్టడం మొదలు పెడుతుంది. తన చేతులు చాలా వేగంగా లయబద్ధంగా కదులుతూ ఉంటాయి. ఆమె రథం ముగ్గు వెయ్యాలని నిర్ణయించుకుంటుంది. చూడంజలి, నా ముగ్గు సగం అయిపోయింది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడు. మెషిన్ ప్రింట్లా ఉంది కదా. అవునక్క, నాది కూడా చూడు. ఈ మెరుపులు చూస్తే జడ్జిలు కళ్ళు తిప్పుకోలేరు. అనామిక అక్క ఇంకా చుక్కలే పెడుతుంది పాపం. అప్పుడు అనామిక వేస్తున్న ముగ్గు మామూలు ముగ్గు కాదు. అది ఎంతో క్లిష్టమైన రథం ముగ్గు. ఆ తెలుపు రంగు నల్లటి నేల మీద వెలిగిపోతుంది. అలా ఉండగా సమయం గడుస్తున్న కొద్దీ అవని అంజలిల ముగ్గులు పూర్తయ్యాయి. రంగురంగుల డిజైన్లు మెరుపులు చూసి జనం ఆకర్షితులయ్యారు. అమ్మయ్య, నాది పూర్తయిపోయింది. అంజలి, నీది కూడా అద్దరిపోయింది. ఖచ్చితంగా మన ఇద్దరిలో ఒకరికి ప్రైజ్ వస్తుంది. అవును, అనామిక అక్క ముగ్గు చూడు, ఇంకా వేస్తానే ఉంది. ఏవో గీతలు గీస్తుంది. అందులో అందమే ఉంది, కలర్ఫుల్గానే లేదు కదా. అలా ఉండగా అనామిక ముగ్గు చివరి దశకు చేరుకుంది. ఆమె బియ్యం పిండితో రథం గీసింది. ఆ రథం చక్రాల మధ్యలో పసుపు కుంకుమతో అలంకరించింది. ఖాళీ ప్రదేశాల్లో పూలు పెట్టింది. ఆకులు చించి తోరణాలుగా పేర్చింది. ప్రకృతి సిద్ధమైన రంగులతో ఆ ముగ్గు ఉంది. చూశారండి అనామికేసిన ముగ్గు? చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు వేసేవాళ్ళు. ఎంత కలగా ఉందో. అవును శారదా, అవని అంజలి వేసినవి ప్రింటింగుల్లా ఉన్నాయి. కానీ అనామిక వేసిన దాంట్లో ప్రాణం ఉంది. తన కష్టమంతా కనిపిస్తుంది. ఇక ఊరి పెద్ద, సమయం ముగిసింది, అందరూ ఆపేయండి, జడ్జిలు ఇప్పుడు పరిశీలిస్తారు. అలా జడ్జిలు ఒక్కో ముగ్గును పరిశీలిస్తూ వస్తున్నారు. అవని ముగ్గు దగ్గరికి రాగానే, ముగ్గు చాలా బాగుంది, కానీ ఇది స్టెన్సిల్స్ వాడి వేసినట్టుంది. చేతిలో వేసిన నైపుణ్యం కనిపించటం లేదు. కానీ సార్, కలర్స్ చాలా కాస్ట్లీ సార్. లుక్ చూడండి. ఇది ముగ్గుల పోటీ అమ్మా, పెయింటింగ్ పోటీ కాదు. సాంప్రదాయమే మనకి ముఖ్యం. ఆ తర్వాత అంజలి ముగ్గు దగ్గరికి వెళ్ళింది. వావ్, చాలా మెరుస్తుంది. కానీ ఇందులో వాడిన రంగులు పర్యావరణానికి మంచివి కావు. ప్లాస్టిక్ గ్లిట్టర్స్ వాడారు. ముగ్గంటే భూమికి ప్రకృతికి దగ్గరగా ఉండాలి. అలా అని రూల్స్ లో చెప్పలేదు కదా సార్. చెప్పకపోయినా అది మన బాధ్యతమ్మా. అప్పుడు చివరగా అనామిక ముగ్గు దగ్గరికి వచ్చారు. ఆ పెద్ద రథం ముగ్గుని, అందులో వాడిన పూలు పసుపు కుంకుమల్ని చూసి జడ్జిలు ఆశ్చర్యపోయారు. వావ్, అద్భుతం! ఎంత క్లిష్టమైన డిజైన్! ఒక్క చుక్క కూడా పొరపాటు లేకుండా కలిపారు. బియ్యపిండి వాడడం వల్ల చీమలకు పిట్టలకు ఆహారం కూడా దొరుకుతుంది. ఇదే నిజమైన సంక్రాంతి ముగ్గు. అవును, రంగుల ఆకర్షణ కంటే చేతి నైపుణ్యం, సంప్రదాయం ఇందులో కనిపిస్తున్నాయి. చాలా ఓపిగ్గా మీరు వేశారు. ధన్యవాదాలు సార్. ఇది మా అమ్మ నేర్పిన విద్య. ఆ తర్వాత జడ్జిలందరూ చర్చించుకున్నారు. ఫలితాలు ప్రకటించడానికి వేదిక మీదకు వెళ్లారు. అవని అంజలి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. అనామిక మాత్రం ప్రశాంతంగా ఉంది. ఈనాటి ముగ్గుల పోటీలో చాలా మంది పాల్గొన్నారు. అందరూ చాలా బాగా చేశారు. కానీ సాంప్రదాయాన్ని, నైపుణ్యాన్ని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని విజేతను ఎంపిక చేయటం జరిగింది. ఈనాటి విజేత శ్రీమతి అనామిక. ఆ మాట వినిగానే అందరూ చప్పట్లు కొడతారు. శారద, ప్రసాద్, రమేష్ల మొహాల్లో ఆనందం వెలివిరుస్తుంది. అవని, అంజలి షాక్ అవుతారు. ఏంటి, అనామిక గెలిచిందా? కేవలం బియ్యం పిండి ముగ్గుకి ఫస్ట్ ప్రైజా? ఇది అన్యాయం. మన కాస్ట్లీ కలర్స్, డిజైన్స్ వేస్ట్ అయ్యాయా? అప్పుడు అనామిక వేదిక మీదకి వెళ్లి బహుమతి తీసుకుంటుంది. మైక్లో మాట్లాడమని అడుగుతారు. అప్పుడు అనామిక మైక్ తీసుకొని, అందరికీ నమస్కారం. ఈ బహుమతి నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. ముగ్గంటే కేవలం ఇంటి ముందు వేసే అలంకారం కాదు, అది మన సంస్కృతికి ప్రతీక. పేద ధనికైన తేడా దేవుని ముందు, కళ ముందు ఉండదు. మనసు పెట్టి చేస్తే మట్టి కూడా మాణిక్యం అవుతుంది. ఈ విజయం నా చెల్లెలు అవని, అంజలిలకు కూడా అంకితం ఇస్తున్నాను. వాళ్ళు కూడా చాలా బాగా వేశారు. ఆ సమయంలో అనామిక మాటలకు అందరూ ఆశ్చర్యపోతారు. అవని, అంజలికి సిగ్గుగా అనిపిస్తుంది. తాము ఎంత అవమానించినా అనామిక తమను గుర్తుంచుకుని మాట్లాడడం వారి మనసును కదిలిస్తుంది. ఇక శారద అనామిక దగ్గరికి వెళ్లి, అనామిక, నువ్వు కేవలం ముగ్గులు పోటీలోనే కాదు,
మా అందరం మనసుల పోటీలో గెలిచావమ్మా. నీ గొప్పతనమే ఈరోజు మా అందరికి తెలిసింది. అప్పుడు అంజలి అవని అనామిక దగ్గరికి వచ్చారు. అక్క, నన్ను క్షమించు. నేను డబ్బుంటేనే గెలుస్తామనుకున్నాను. కానీ టాలెంట్, ఓపిక ముఖ్యమని నువ్వు నిరూపించావు. అవునక్క, మేము నిన్ను చాలా మాట్లాడినాం. అయినా నువ్వు మమ్మల్ని స్టేజ్ మీద తలుచుకున్నావు. నీ మనసు చాలా పెద్దదక్క. నిజంగా నువ్వు గ్రేట్. అయ్యో, మీరేం బాధపడకండి. మనమంతా ఒకటే కుటుంబం. ఒకరికి వస్తే అందరికీ వచ్చినట్లే. చూసావా అనామిక, నీ మంచితనమే నిన్ను గెలిపించింది. వదినా, మా ఆవిడికి బుద్ధి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అవునదినా, ఈ రోజుతో మన ఇళ్లలో గొడవలన్నీ అయిపోయినట్టే. సంక్రాంతి అంటే కొత్త వెలుగులు తీసుకురావటం. ఈరోజు మన ఇంట్లో నిజమైన సంక్రాంతి వచ్చింది. అనామిక ముగ్గు మన ఇంటి ముంగిట మాత్రమే కాదు, మన మనసుల్లో కూడా మంచి ముగ్గేసింది. అలా అనామిక తన ప్రతిభతో, మంచితనంతో ముగ్గుల పోటీలో గెలవటమే కాకుండా తన చెల్లెళ్ళ మనసుల్ని కూడా గెలుచుకుంది. డబ్బు కంటే గుణం గొప్పదని, ఆడంబరం కంటే సాంప్రదాయం గొప్పదని నిరూపించింది. రామాపురంలో ఆ సంక్రాంతి ఎప్పటికీ గుర్తుండిపోయేలా మారింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. రాఘవపురం అనే గ్రామంలో శారదా ప్రసాద్ అనే దంపతులు ఉండేవారు. వారికి 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉండేది. పేదరికం ఆ ఇల్లంతా కమ్ముకొని ఉంది. పూట గడవడమే గగనంగా మారిన పరిస్థితి. కొడుకులు కూలీ పనులకు వెళ్తేనే పొయ్యి వెలిగేది. ఒకరోజు రాత్రి భోజనం లేక అందరూ నీళ్లు తాగి పడుకునే పరిస్థితి వచ్చింది. ఆకలి బాధతో నిద్ర పట్టక అందరూ వరండాలో కూర్చుని ఉన్నారు. యావండి, చూశారా మన పరిస్థితి? కోడళ్ళ 3 పస్తులున్నారు. కొడుకులు అలసిపోయొచ్చినా పెట్టడానికి పిడికిడి మెతుకుళ్ళు. ఈ దరిద్రం మనల్ని ఎప్పుడు వదులుతుందో ఏంటో. ఏం చేయమంటావు శారదా? నా వయసు అయిపోయింది. కష్టపడలేకపోతున్నాను. కొడుకులు రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా వచ్చేది మూలకి సరిపోవటంలా. ఆ దేవుడే మనల్ని కరుణించాలి. నాన్నా, ఇలా ఎంతకాలం అని బ్రతుకుతాం? ఊళ్ళో అందరూ ఏదో ఒక వ్యాపారం చేస్తున్నారు, లేదంటే వ్యవసాయం చేస్తున్నారు. మనం మాత్రం ఇంకా కూలీలుగానే మిగిలిపోయాం. అవునన్నయ్య, ఈరోజు నాకు పని దొరకలేదు. రేపు దొరుకుతుందో లేదో తెలీదు. కోడలు 3 ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకు? ఏదైనా దారి వెతకాలి కదా. దారి వెతకడం ఏంటన్నయ్యా? పెట్టుబడి పెట్టడానికి చేతిలో చిలిగవ్వలేదు. అప్పు పుట్టే దారి లేదు. ఇంకేం చేస్తాం? మావయ్య, నాదొక సలహా. మన ఇంటి వెనుకున్న ఖాళీ స్థలం అలాగే బీడి భూమిలా పడిపోయింది కదా, అందులో మనం కూరగాయలు పండిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు చలికాలం వస్తుంది. కాలీఫ్లవర్ పంట వేస్తే మంచి లాభం వస్తుందని నేను విన్నాను. ఓహో, అక్క సలహా బాగానే ఉంది. కానీ ఆ భూమిని బాగు చేసేదెవరు, పెట్టుబడి ఎవరు పెడతారు? అయినా అందరం కలిసి చేస్తే లాభం వచ్చాక ఎవరికి ఎంత అని పంచుకుంటాం. నాకు మాత్రం నా వాట ఖచ్చితంగా కావాలి. అవును, నేను కూడా కష్టపడతాను. కానీ రేపు పొద్దున్న లాభం వచ్చాక అక్క పెద్దదని ఎక్కువ తీసుకుంటే నేను ఒప్పుకోను. నా కష్టానికి తగ్గ ఫలితం నాకే కావాలి. ఏంటమ్మా ఇది? ఇంకా పంట ఏనే లేదు, అప్పుడే వాటాలు గొడవేంటి? అందరూ కలిసి చేసుకుంటే మన ఇంటికి మంచిది కదా. అత్తయ్య, వీళ్ళ మాటలు వింటుంటే కలిసి చేసేలా లేరు. ఎవరికి వారే అన్నట్టున్నారు. సరే, ఆ భూమిని 3 భాగాలుగా పంచుకుందాం. ఎవరి మడిలో వాళ్ళు కాలీఫ్లవర్ పండించుకుందాం. ఎవరికి నచ్చిన పంట వాళ్ళు అమ్ముకుందాము. అప్పుడు ఎవరికి అన్యాయం జరగదు కదా. అమ్మా అనామిక, కుటుంబం అన్నాక కలిసుంటేనే బలమమ్మా. ఇట్ట విడివిడిగా అంటే. మావయ్య, కలిసుంటే కలదు సుఖం అనేది పాత సామెత. కలిసుంటే కలహాలే ఎక్కువ. అక్క చెప్పినట్లే చేద్దాం. నా వాటా భూమి నాకు చూపించండి. నా సత్తా ఏంటో చూపిస్తాను. నేను కూడా తక్కువ తినలేదు. నా మడిలో బంగారు లాంటి కాలీఫ్లవర్ పంటని పండించి చూపిస్తాను. అక్కల కంటే నేనే ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను. చూడండి. సరే, మీ ఇష్టం. మీ పంట నెగ్గించుకోవడానికి వ్యవసాయం చేస్తామంటే చెయ్యండి, కానీ గొడవలు మాత్రం పడకండి. అలా 3 పేద కోడళ్ళు తమ ఇంటి వెనుక ఉన్న భూమిని 3 భాగాలుగా పంచుకున్నారు. అనామిక, అవని, అంజలి ఎవరికి వారు పోటాపోటీగా పని మొదలుపెట్టారు. అనామిక తన పుస్తలు తాకట్టు పెట్టి విత్తనాలు తెచ్చింది. అవని తన పుట్టింటి నుంచి అప్పు తెచ్చింది. అంజలి తన దగ్గర దాచుకున్న చిల్లర పైసలు బయటికి తీసింది. కొన్ని రోజుల తర్వాత పొలంలో అవని తన మడిలో పనిచేస్తూ పక్కనే ఉన్న అనామికతో, ఏంటక్కా, నీ మొక్కలు ఇంకా చిన్నగానే ఉన్నాయి. నా వైపు చూడు,
అప్పుడే ఎంత ఏపుగా పెరిగాయో. నేను వేసిన ఎరువు స్పెషల్ మరి. అవని, మొక్కలు ఎత్తు పెరగడం కాదు, వాటిలో బలం ముఖ్యం. తొందరపడితే పంట చేతికి రాదు. నిదానమే ప్రధానం. నా మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయి, నాకు చాలు. అంజలి తన మడిలో నుంచి అరుస్తూ, మీరిద్దరూ ఏమన్నా అనుకోండి, నా క్యాలీఫ్లవర్లు మాత్రం మార్కెట్లో రికార్డులు సృష్టిస్తాయి. నిన్ననే ఒక ఆయన్ని అడిగాను, క్యాలీఫ్లవర్కి మంచి రేటు ఉందంట. ఆ డబ్బులతో నేను కొత్త చీరలు కొనుక్కుంటాను. ఆశకి హద్దుండాలంజలి, ముందు పువ్వులు రాని. అయినా నీ మళ్ళీ గడ్డి ఎక్కువగా ఉంది, అది పీకకుండా కబుర్లు చెప్తున్నావేంటి? నా గడ్డి సంగతి నాది, నువ్వు నీ పని చూసుకో. అయినా నీకు కుళ్ళు ఎక్కువ, నేను ఎక్కువ సంపాదిస్తున్నానని భయము. ఆ సమయంలో ప్రసాద్ శారద దూరం నుంచి చూస్తూ, యావండి, చూసారా, పని చేయడాలు మానేసి దెప్పి పొడుచుకోవడం ఎక్కువైంది వాళ్ళకి. ఎట్టాగైతే పంట పండుద్దంటారా? పండుతుందిలే శారద, ఆ మాత్రం పోటీ ఉంటేనేగా కసిగా పనిచేస్తారు. ఎవరు గెలుస్తారో చూద్దాం. అలా రోజులు గడిచాయి. ముగ్గురు కోడళ్ళు ఎండనక వాననక కష్టపడ్డారు. ఒకరిని మించి ఒకరు కష్టపడ్డంతో పంట అద్భుతంగా వచ్చింది. 3 మడుల్లోనూ తెల్లటి క్యాలీఫ్లవర్లు వికసించి ఆకుపచ్చని తోటలో వెండి పువ్వుల్లా మెరుస్తున్నాయి. కోత కోసే సమయం వచ్చింది. అందరూ తోటలోకి వచ్చారు. అనామిక, పంట చాలా బాగా వచ్చింది. ఈసారి మన కష్టాలు తీరినట్టే. అవని, నీ పంట చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. నిజంగా నువ్వు గ్రేట్. అవునంజలి, నువ్వింత బాగా పండిస్తావని నేను అనుకోలేదు. అవునండి, రేపు ఉదయం సంతుంది. నేను తెల్లవారుజామునే వెళ్ళి మంచి చోట కూర్చుని అమ్ముకుంటాను. నా క్యాలీఫ్లవర్స్ అన్ని పెద్దవి, నాణ్యమైనవి. నాకు ఖచ్చితంగా మంచి రేటు వస్తుంది. ఒక్కంటే ముందు నేనే వెళ్ళాలి. మార్కెట్లో అందరికంటే ముందు నేనే అమ్ముకోవాలి. నా పంటకి ఎక్కువ రేటు కావాలి అని అవని తన మనసులో అనుకుంటుంది. ఇక అంజలి తన భర్తతో, ఏవండి, మన రాత్రికి రాత్రే కోసేద్దాం. అందరికంటే ముందు మనమే సంతలో ఉండాలి. ఆ ఇద్దరికంటే నేనే ఎక్కువ డబ్బులు ఇంటికి తేవాలి. మరుసటి రోజు ఉదయం రామాపురం సంతలో జనం కిటకిటలాడుతున్నారు. అనామిక, అవని, అంజలి ముగ్గురు తమ తమ క్యాలీఫ్లవర్ల బుట్టలతో మార్కెట్కొచ్చారు. దురదృష్టవశాత్తు ముగ్గురు పక్కపక్కనే కూర్చోవాల్సొచ్చింది. రండి బాబు రండి, తాజా తాజా క్యాలీఫ్లవర్స్. ఒక పువ్వు 30 రూపాయలు మాత్రమే. తోటలో నుంచి ఇప్పుడే కోసుకొచ్చాం. ఆ మాట విన్న అవని అనామిక వైపు కోపంగా చూసి ఇంకా గట్టిగా, ఇటు రెండమ్మల్లారా, ఇక్కడ చూడండి. అంతకంటే పెద్ద పెద్ద పువ్వులు. ఒక్క పువ్వు 25 రూపాయలు మాత్రమే. కేవలం 25 రూపాయలే. అవని మాట విని కంగారు పడిపోతూ అంజలి, అయ్యో, తను తగ్గించేసింది. ఇక్కడ చూడండి బాబు, 25 రూపాయలు కాదు, 20 రూపాయలకే పువ్విచ్చేస్తున్నా. సూపర్ క్యాలీఫ్లవర్స్, పురుగు లేదు, మచ్చ లేదు, 20 రూపాయలే. అంజలి, ఏం చేస్తున్నావు? 20 రూపాయలకి అమ్మితే మనకి పెట్టుబడి కూడా రాదు. ధర తగ్గించొద్దు. నీకెందుకక్క, నా ఇష్టం, నా పువ్వులు, నా సరుకు నేను అమ్ముకుంటున్నాను. నువ్వు నీ రేటు చెప్పుకో. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి, అమ్మా, పక్కన 20 రూపాయలకి ఇస్తుంటే నువ్వు 30 చెప్తున్నావు. నువ్వు కూడా 20కి ఇస్తే కొంటాం. సరే, నేను 18 రూపాయలకే ఇస్తాను. నా దగ్గరే కొనండి. 18? అక్క, నువ్వు కూడానా? సరే, నేనైతే 15 రూపాయలకే ఇస్తాను. రండి బాబు రండి, 15 రూపాయలకే పెద్ద క్యాలీఫ్లవర్. ఇక్కడ 12 రూపాయలు మాత్రమే. కేవలం 12 రూపాయలకే పువ్వు. ఎవరూ ఇవ్వలేరు మీకింత తక్కువకైతే. అలా ముగ్గురు కోడళ్ళు ఒకరిని చూసి ఒకరు ధరలు తగ్గించుకుంటూ పోయారు. జనమంతా ఎగబడి కొంటున్నారు. కానీ వీళ్ళకి లాభం మాత్రం రావటం లేదు. ఆ విషయం ఆవేశంలో వాళ్ళెవరికీ అర్థం కావటంలా. పక్కనే ఉన్న ఇతర వ్యాపారులు వీళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. పక్కనే ఉన్న ఒక వ్యాపారి వాళ్ళని చూసి నవ్వుతూ, చూసారా, ఒకే ఇంట్లో వాళ్ళు ఎట్టా పోటీ పడుతున్నారు. మనకే మంచిది. వాళ్ళ దగ్గర రేటు తక్కువని జనం అంతా అక్కడే కొంటారు. కానీ వాళ్ళకి మిగిలేది ఏమీ ఉండదు. 10 రూపాయలు, 10 రూపాయలకే పువ్వు ఇచ్చేస్తున్నాను. 8 రూపాయలు, 8 రూపాయలకే క్యాలీఫ్లవర్ పువ్వు. 5 రూపాయలు, 5 రూపాయలకే క్యాలీఫ్లవర్ పువ్వులు. తీసుకెళ్ళండి బాబూ. అలా సాయంత్రం అయ్యేసరికి ముగ్గురి బుట్టలు ఖాళీ అయ్యాయి. జనం సంతోషంగా తక్కువ ధరకే కూరగాయలు పట్టుకెళ్లారు. ముగ్గురు కోడలు అలసిపోయి చేతిలో ఉన్న డబ్బులు లెక్క పెట్టుకున్నారు. ఏంటిది, ఇంత కష్టపడితే వచ్చింది 100 రూపాయలేనా? కనీసం విత్తనాల ఖర్చు కూడా రాలేదే. నా దగ్గర కూడా అలాగే ఉందక్క. రవాణా ఖర్చులకే సగం పోయింది. ఇంత మంచి పంట పండించి 5 రూపాయలకి, 8 రూపాయలకి అమ్మేశాను. నా పరిస్థితి ఇంకా దారుణం.
రూపాయలకి అమ్మితే ఏ మిగులుతుంది? అందరూ నన్ను మోసం చేసినట్లుంది. పోటీ పడి మన గొయ్యి మనమే తవ్వుకున్నాము. అలా ముగ్గురు దిగాలు పడి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో శారదా, ప్రసాదు కొడుకులు ఆశగా వీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. కోడళ్ల ముఖాలు చూసి వాళ్ళకి అర్థమైంది. ఏమైందమ్మా అంత దిగులుగా వచ్చారో? పంట అంత అమ్ముడు పోయిందిగా, డబ్బులు బాగానే వచ్చుంటాయిగా. అత్తయ్య, మేము మోసపోయాం. కాదు, మమ్మల్ని మేమే మోసం చేసుకున్నాం. ఏం జరిగిందమ్మా? స్పష్టంగా చెప్పండి. మావయ్య, మేము ఒకరిని మించి ఒకరు అమ్మాలని పోటీపడి ధర తగ్గించేశాము. చివరికి 5 రూపాయలు కూడా పువ్వు అమ్మేశాం. ఇప్పుడు లెక్కలు చూసుకుంటే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలేదు. మా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. అవును మావయ్య, పక్కనున్న వాళ్ళు 30 రూపాయలకి 40 రూపాయలకి అమ్ముతుంటే మేం మాత్రం మూర్ఖంగా పోటీలు పెట్టుకుని నష్టపోయాము. మా అహంకారమే మాకు శత్రువు అయిపోయింది. నేను ముందే చెప్పాను గొడవలు పడకండి అని. ఇప్పుడు చూసారా ఏమైందో? ఎప్పటికైనా అర్థమైందా? విడిపోతే బలహీన పడతాం, కలిసుంటే బలపడిపోతామని. మీరు ముగ్గురు ఒకే రేటు నిర్ణయించుకోనుంటే ఈరోజు మన ఇంట్లో పండగ ఉండేది. జనం మీ అనైక్యతను చూసి వాడుకున్నారు. లాభం వాళ్ళదే, నష్టం మాడదే. నిజమే అత్తయ్య, మేము తప్పు చేశాం. అవని, అంజలి, నన్ను క్షమించండి. నేను పెద్దదాన్ని అయి కూడా పోటీకి దిగాను. మిమ్మల్ని వాదించాల్సింది పోయి నేనే మీతో గొడవ పెట్టుకున్నాను. లేదక్కా, తప్పు నాదే. నేను మొదట పోటీకి దిగాను. నిన్ను తక్కువ చేయాలని చూశాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నిన్ను తక్కువ చేస్తే నేను గెలవను, మన కుటుంబం ఓడిపోతుంది అని. ఆ అక్క, నాకు బుద్ధొచ్చింది. మనందరము ఒకే కుటుంబం. మనలో మనకి పోటీ ఎందుకు? ఇకపై మనంతా కలిసే ఉందాం. సర్లే అమ్మా, జరిగిందేదో జరిగింది. ఇంక పొలంలో సగం పంట మిగిలే ఉందిగా. రేపు మళ్ళీ సంతుంది. ఈసారైనా బుద్ధిగా నడుచుకోండి. ఖచ్చితంగా మావయ్య. ఈసారి మీ ముగ్గురం వేర్వేరు కాదు, ఒకటే జట్టు. రేపు చూడండి ఏం జరుగుతుందో. ఇక ఆ రాత్రి ముగ్గురు కోడళ్ళు కలిసి మాట్లాడుకున్నారు. ఒక ప్రణాళిక వేసుకున్నారు. మరుసటి రోజు ఉదయం మిగిలిన పంట కోసి మళ్లీ సంతకు వెళ్లారు. ఈసారి ముగ్గురు పక్కపక్కనే కూర్చున్నారు. కాని పోటీ పడలేదు. రండి బాబు రండి, నాణ్యమైన కాలీఫ్లవర్ పువ్వులు. పువ్వు 40 రూపాయలు మాత్రమే. అవును, ఇక్కడ 40 రూపాయలే. ఎక్కడ కొన్నా ఇదే రేటు. నా దగ్గర కొన్న 40 రూపాయలే, మా అక్క దగ్గర కొన్న 40 రూపాయలు మాత్రమే. మా సరుకు గ్యారెంటీ, తగ్గించేది లేదు. 40 రూపాయలు ఫిక్స్. అప్పుడే ఒక కస్టమర్ అంజలి దగ్గరికి వచ్చి, అమ్మా, నిన్న 5 రూపాయలకి ఇచ్చావు కదా, ఇప్పుడు ఏంటి ఏకంగా 40 రూపాయలు అంటున్నావు? పోనీ 20 రూపాయల కన్నా ఇవ్వు. అయ్యా, నిన్నటి రోజు వేరు, ఈ రోజు వేరు. నిన్నైతే మాకు బుద్ధి లేదు, ఈ రోజు వచ్చింది. మా కష్టానికి తగ్గ ఫలితం మాకు కావాలి. 40కి 1 రూపాయి కూడా తగ్గదు. మీకు కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. కస్టమర్ పక్కనే ఉన్న అవని దగ్గరికి వెళ్లి, పోనీ నువ్వు తల్లి 30 రూపాయలకి. లేదండి, మీ ముగ్గురు ఒకటే. ఎవరు ఎంత అడిగినా 40 రూపాయలే. మా పంట నాణ్యత అలాంటిది. మార్కెట్లో ఎక్కడా ఇంత మంచి కాలీఫ్లవర్ దొరకదు. అది విన్నాక కస్టమర్లు వేరే దారి లేక ఆ కాలీఫ్లవర్ నాణ్యత చూసి వారు అడిగిన ధరకే కొనటం మొదలుపెట్టారు. ముగ్గురు కోడళ్లు ఒకరికొకరు సాయం చేసుకుంటూ కస్టమర్లను పిలుస్తూ ఉత్సాహంగా అమ్మారు. సాయంత్రానికి బుట్టలన్నీ ఖాళీ అయ్యాయి. ఈసారి వారి సంచుల నిండా డబ్బులొచ్చాయి. అవని, అంజలి, చూడండి ఈరోజు ఎంత లాభం వచ్చిందో. నిన్నటి కంటే 10 ఎక్కువ. అవునక్క, ఇది కదా అసలైన విజయం అంటే. మనం గట్టిగా నిలబడ్డం కాబట్టే మనకి ఈ ధర వచ్చింది. మనం కలిసుంటే మనల్ని ఎవరూ మోసం చేయలేరని అర్థమైందక్క. ఈ డబ్బులతో మన అప్పులన్నీ తీరిపోతాయి. అలా ముగ్గురు కోడళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్లారు. వారి ముఖాల్లో నవ్వు చూసి శారదా ప్రసాదులకు విషయం అర్థమైంది. అనామిక, ఈరోజు పరిస్థితి ఏంటి? మళ్ళీ గొడవ పడ్డారా? లేదండి, ఈరోజు మేము గొడవ పడలేదు, గెలిచాం. ఇదిగోండి డబ్బులు. ఈరోజు మేము ముగ్గురం కలిసి 5,000 రూపాయలు సంపాదించాం. 5,000? నిజంగానా తల్లి? అవునత్తయ్య, మేము ఒకే మాట మీద నిలబడ్డాం. జనం కూడా మా ఐక్యత చూసి బేరం ఆడలేకపోయారు. మావయ్య, ఈ డబ్బులు తీసుకోండి. ఇకపై మన ఇంట్లో పేదరికం ఉండకూడదు. మీ ముగ్గురం కలిస్తే ఈ కాలీఫ్లవర్ పంటే కాదు, బంగారం పంటైనా పండించేస్తాం. మీ ఐకమత్యమే ఈ ఇంటికి నిజమైన ఆస్తమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ముగ్గురు కోడల్లో కలిసుంటే మన ఇల్లు నందనవనం అవుద్ది. ఈ రోజు నా కడుపు నిండిపోయింది. అత్తయ్య, ఈరోజు మనం పండుగ చేసుకోవాలి. నేను మన తోటలో నుంచి మంచి కాలీఫ్లవర్లు ఉంచాను. ఈరోజు అందరం కలిసి వండుకుని తిందాం.
నేను వంట చేస్తాను, నేను సహాయం చేస్తాను. మనం ముగ్గురం కలిసి వండుకుందాం. ఇక ఆ రాత్రి ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. ముగ్గురు కోడళ్ళు కలిసి వంట చేశారు. అందరూ కడుపు నిండా తిన్నారు. వారి ఐకమత్యం ఆ కుటుంబంలోని పేదరికాన్ని పారద్రోలింది. అప్పట్నుంచి వారు వ్యవసాయాన్ని ఇంకా విస్తరించారు. కలిసికట్టుగా పనిచేస్తూ ఊళ్ళో అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఒకప్పుడు పోటీపడి నష్టపోయిన వారే ఇప్పుడు కలిసి పనిచేసి లాభాల బాట పట్టారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.